అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, ఇతర మంత్రుల పైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము, ఇతర అంశాలకు సంబంధించినటువంటి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి, మంటలు రేపుతున్నాయి. ఎక్కడికక్కడ హైదరాబాద్, కమలాపూర్ ప్రాంతాల్లో పాడి కౌశిక్కి వ్యతిరేకంగా నినాదాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్నారు. ఆయన పైన చర్యలు చేపట్టాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మానకొండూరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సైతం మీడియా సమావేశంలో ఆయన పైన మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి సభ్యత్వాన్ని, ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్కి వారు విజ్ఞప్తి చేశారు. తర్వాత సిపికి విజ్ఞప్తి చేశారు. ఆయన పైన చర్యలు చేపట్టాలి, ఖచ్చితంగా ఆయన దూకుడికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఆయన కేటీఆర్ని ఫాలో అవుతున్నారా, కేటీఆర్ తరహా విధానాన్ని అనుసరించాలని చూస్తున్నారా, కేటీఆర్ కార్ డ్రైవ్ చేస్తూ ఆయన హావభావాలు, ఆయన ఆలోచనలు వీళ్ళకి వచ్చాయా, ఇది సరైనది కాదు, ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బీఆర్ఎస్ నేత హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే నిరసన గళాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఒక్కసారి ఆ ఆందోళనని ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. రాజకీయ నాయకులే కాకుండా మామూలు జీవనాన్ని సాధిస్తున్నటువంటి కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరిని వదలకుండా ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మెన్ను కానకుండా టెర్రరిస్టుల నెపంతో ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆ ఫోన్ ట్యాపింగ్ ను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టుకొని శిక్షిస్తామంటే ఆధారాలు దొరకకుండా ఎక్కడికక్కడికి ముక్కలు చేసి మూసీ నదిలో పడేసిన చరిత్ర మీ పార్టీ చరిత్ర, బీఆర్ఎస్ పార్టీ చరిత్ర. కౌశిక్ రెడ్డి గారు టాపిక్ దొరికింది కదా, నేను ఏదో విధంగా షైన్ అయిపోవాలి, నేను ఏదో విధంగా వార్తల్లో వ్యక్తిని కావాలి అనుకుంటే నువ్వు ఏమి చేసినా వస్తుంది అనుకుంటే అది తెలివి తక్కువతనం, అది మూర్ఖత్వం. మాట్లాడే ముందు ప్రతి మనిషికి కొన్ని హద్దులు ఉంటాయి. కొన్ని మాట్లాడేవి ఉంటాయి బహిరంగ ప్రదేశాల్లో, కొన్ని మాట్లాడేవి ఉంటావు. నిరాధారమైన ఆరోపణలు, మరీ పచ్చిగా చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, సొంత భార్యలని వదలకుండా చేసింది మీరు. ఈరోజు సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నావు. కొంచెం ఆలోచించు. అంటే మతి దొబ్బింది అనుకుంటున్నాడు. మతి భ్రమిస్తే మెంటల్ హాస్పిటల్ పోయి చూయించుకో, అక్కడ డాక్టర్లు ఉన్నారు. లేకపోతే ఏం లేదు, గట్టిగా ప్రచారం కావాలని నాకు అనుకుంటే మతి దొబ్బిందని రేపు పొద్దున నిన్ను మెంటల్ హాస్పిటల్లో ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్లో పడేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు నేను ఇట్లనే చేస్తా అంటే, మొన్న ఆంధ్రాలో ఒక వ్యక్తిని పడేసినాం, మనం జైలుకు పంపించినాం. తప్పకుండా నేను చట్టరీత్యమైన చర్యలు తీసుకొని నిన్ను జైల్లో పెట్టడం కూడా జరుగుతుంది. ఆరోపణలతో చీప్ పబ్లిసిటీ కోసం ఎవరో ఇప్పుడు నేను వార్తలు ఉండాలనే ఒక మనస్తత్వంతో మతి భ్రమించిన వ్యక్తిలాగా మాట్లాడడం. రేవంత్ రెడ్డి గారు ఆయన జీవిత చరిత్ర, కష్టపడి అతి సామాన్యమైన కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఏ రోజు ఎవరి దగ్గర కూడా ఆశించలేదు. తన కాళ్ళ మీద తను జెడ్పీటీసీగా తన క్యారియర్ను ప్రారంభించి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినారు. ఆ రోజు డ్రోన్లు దింపిండన్న పేరుతో 14 రోజులు జైల్లో పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో మీపై ఉక్కు పాదం మోపి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఒక్కసోటిగా మాట్లాడేతనం, అదేవిధంగా ఏమాత్రం నిక్కచ్చిగా ఎవరి మీద ఆరోపణలు ఉన్నా మిమ్మల్ని 10 ఏళ్ళు ఎండగట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తప్పు చేస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారని అనవసరమైన ఆరోపణలు ఉంటే ఆధారాలు ఉంటే చూయించు. కోర్టులుంటాయి నీ మనం వినడానికి, కోర్టులలో కానీ లేనిపోని ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేయి. ఇది కూడా ఏదన్నా ఉంటే ఆధారం ఉంటే చూపించి మాట్లాడు. ఆయన జీవితంలో చాలా వరకు మనకు తెలిసినంత మటుకు జెడ్పీటీసీ నుండి ఇప్పటి వరకు ఒక 20 ఏళ్ల ప్రస్థానం, 2006 నుండి మొదలుకుంటే 2026 వస్తుంది. మరి ఈ 20 ఏళ్ల ప్రస్థానంలో మీకు ఎప్పుడన్నా చూసినారా? ఆ క్యారెక్టర్ కూడా
నిక్కచ్చితంగా బంగారం లాగా మేలిమి బంగారమైన క్యారెక్టర్. నీ లుచ్చ క్యారెక్టర్ కాదు. ఇటు దుబ్బి అటు దుబ్బి ఇటు చేసి అటు చేసి బెదిరించి మొన్ననే ఫోన్లో 5 లక్షలు ఇచ్చి ఇవ్వమని 50 లక్షలు ఇవ్వమని బెదిరించిన వాళ్ళు వచ్చినారు. ఆయన క్యారెక్టర్ అట్లాంటిది ఏమైనా ఉన్నదా? కాబట్టి ఏదో కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర పేరు కొట్టేయాలని, నాకు పేరు నిలుపుకోవాలి, మీరు పగటికరణలు అంటున్నారు, మీరు మళ్ళీ అధికారంలోకి వస్తామని, అధికారంలోకి వస్తే నాకేదో స్థానం వస్తుందని కౌశిక్ రెడ్డి అనుకుంటున్నాడు. కాబట్టి కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడైనా ఈ పిచ్చి ప్రేలాపనను మానుకొని ఒక మంచి ఉత్తమ పౌరునిగా ఉండి ఒక ఉత్తమ ఎమ్మెల్యేగా నీ యొక్క బ్రతుకును తీర్చిదిద్దుకోవాలని నీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఒక శాసనసభ్యుని మాదిరిగా కాకుండా ఒక వీధి రౌడీలాగా కళ్ళు కంపౌండ్లో మాట్లాడుకునే ఒక చిల్లర విధవలాగా ఆయన భాష ఉంది. తక్షణమే దీని పట్ల గౌరవ శాసనసభ స్పీకర్ గారు జోక్యం చేసుకొని ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయవలసిందిగా మేమిద్దరు శాసనసభ్యులుగా మేము స్పీకర్ గారిని సవినయంగా వేడుకుంటున్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలా చాలా మంది మనోభావాలకు విరుద్ధంగా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి కేటీఆర్ కారుకు నడుపుతూ ఆయనలాగా ప్రవర్తిద్దాం అనుకుంటాడు, కానీ ఇక్కడ ఎవరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు. ఇలా బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ 3 ఏళ్లలో మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్న ఒక పగటి కలలు అంటున్నారు. మీరు తల కింద తపస్సులు చేసిన 3 సంవత్సరాలు కాదు కదా, 3 దశాబ్దాలైనా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో చోటు లేదు. బీఆర్ఎస్ కు మొన్నటి జరిగినవే చివరి ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలే చివరి ఎన్నికలు, పగటి కలలు అంటున్నారు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, నిరాధార ఆరోపణలు, నిబద్ధత లేని ఆరోపణలు చేస్తే ఊరుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మా ఎన్ఎస్ఏ కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రజానికం కౌశిక్ రెడ్డి గారి పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు బారకపోతే బట్టలు కూడా తీసుకొట్టాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికైనా ముగ్గు నాలుగు రాసి క్షమాపణ చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ గారు ఇద్దరం కలిసి సిపి గారికి కూడా ఫిర్యాదు చేస్తున్నాం. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక అట్టడుగు స్థాయి నుంచి ఈ రాష్ట్రంలో అత్యున్నత పీఠం వైపోవడం 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక జడ్పీటీసీగా గెలిచి కేవలం 20 సంవత్సరాల లోపలనే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రికార్డు సాధించలేని విధంగా జడ్పీటీసీగా, శాసన మండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా, నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల మద్దతుతోటి వాళ్ళ ముఖ్యమంత్రిగా కొనసాగుతుంది. అట్లాంటి నాయకుని పట్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదు. రేపు శాసనసభ స్పీకర్ గారు కూడా మేము ఫిర్యాదు చేస్తాం. తక్షణమేనే శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఇలా సిపి గారు కూడా మేము ఫిర్యాదు చేస్తాం. మేము క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్పీకర్ గారు స్పందించకుంటే అసెంబ్లీ ఎదుట గాంధీ విగ్రహం సాక్షిగా మేము నిరాహార చేయడం కూడా వెళ్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.